ఆయనే నా ఆశ్రయం, దుర్గము, నా రక్షణాధారం. ఈ మూడు కూడా ఆయన్నే, దేవుడే. ఆయనే నా ఆశ్రయం. నేను ఆశ్రయించేది ఆయననే. నా దుర్గము ఆయన్నే, నా రక్షణ ఆధారము కూడా ఆయననే, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదలింపబడను. మనుషులు మరి నన్ను ఎంత కదిలించాలనుకున్నా కానీ నేను కదిలింపబడను. ఎందుకంటే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట నా దేవుడే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా రక్షణకు, నా మహిమకు దేవుడే కారణం, దేవుడే ఆధారం. నేను ఆధారం కలిగి ఉన్నాను. ఆధారం నా దేవుడే అని అంటున్నాడు. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. నేను ఎక్కడ ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నేను ఎవరి ఆశ్రయంలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా బలమైన ఆశ్రయదుర్గము ఆయనే. నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. నాకెక్కడ ఆశ్రయం? నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. భక్తుని యొక్క విశ్వాసం. మన ఆశ్రయం కూడా దేవుని అందే. మా నిరీక్షణ ఏమిటంటే దేవుడే మనకు ఆశ్రయమనే నిరీక్షణ కలిగిన వారమై మనము జీవించాలి. దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారు, దేవుని యందు నమ్మకం. చూడండి, భక్తునికి ఎంత నమ్మకం, దేవుడు అంటే ఎంత విశ్వాసం, దేవుడు అంటే ఆయనకి ఎంత ప్రేమ, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అబద్ధమాడుట వారికి సంతోషం, వారు తమ నోటితో శుభములు పలుకుచు అంతరంగంలో దూషించు, ఇలాంటి వారు ఉన్నారు. కానీ వారు నన్ను ఏమి చేయలేదు. అందుకే అంటారు, నా ప్రాణమా దేవుని నమ్ముకో, మౌనంగా ఉంటారు. అవును, మనం కూడా దేవుని నమ్ముకొని మౌనంగా, అటువంటి వారు. ఎందుకంటే మరి ఆయన అంటున్నాడు, నా ఆశ్రయము దేవుని, మన ఆశ్రయము దేవుని, మనుషులు కనుక నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం, చింతపడాల్సిన అవసరం లేదు.